హే గైస్, అందరూ బాగున్నారు కదా. ఇవాళ నేను మామిడికాయ తురుముతో పిక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. 4 మామిడికాయలు తీసుకొని ఇలా గీసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలాంటి కట్టడితో మనం తురుముకోవాలి మామిడికాయలన్నీ. మామిడికాయలు 4 తీసుకున్నాను కదా, అది తురిమేసాను. అది కేజీ ఉంటుంది అన్నమాట. ఇది ఆవాల పొడి 150 గ్రామ్స్ తీసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. కారం స్పైసీకి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, ఎందుకంటే పిక్కలు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఈ పొడి అయితే వేసేసుకోవాలి. ఈ పొడి అయితే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/2 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ కారం పొడి బాగా కలిపేసుకోవాలి. మన స్పైసీనెస్ చూసుకొని మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలి, పిక్కలు కాబట్టి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో ఆవాల నూనె 200 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని దీనివల్ల మనకి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో మనం తెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా, మిగతా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను మొత్తం 200 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది మనం ఎండలో పెట్టుకొని ఒక 2 డేస్ ఎండలో పెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను లాస్ట్ టైం చేసుకున్న పిక్కలకి ఎండలో పెట్టే అవసరం అయితే ఉండదు. ఇది తురుముకున్నాం కాబట్టి ఇది పెట్టుకోవాలి కంపల్సరీగా. ఒక 2 డేస్ అయినా ఎండలో పెట్టుకోవాలి. చాలా డేస్ వస్తుంది. మనం ఒకవేళ ఎండలో పెట్టుకోకపోతే పోతుంది. సో అందుకే ఇప్పుడు 2 డేస్ అయితే నేను ఎండలో పెట్టుకుంటాను. ఇది ఎండలో పెట్టుకుంటాను. ఒక 2 డేస్ పెట్టుకుంటే పిక్కలు అయితే రెడీ అయిపోద్ది. ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో నేను మళ్ళీ ఆవాల నూనె 100 గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది నేను ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తాను. దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్. ఆవాలు 1 స్పూన్. ఇలా పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 2 వేసుకుంటాను. కట్ చేసుకుంటా. తెల్లుల్లి నేను పెద్ద సైజువి 2 తీసుకొని ఇలా చిన్న చిన్న గుండగా అయితే కట్ చేసుకున్నాను. ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు తెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా చేసుకోవాలి. ఇది చల్లగా చేసుకున్న తర్వాత మనం పిక్కల్లోపు వేసుకోవాలి ఈ పోపు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత నేను పిక్కల్లో యాడ్ చేసేసుకుంటాను. ఇది వేడిది వేస్తే స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కాబట్టి పిక్కలు అనేది స్మెల్ వస్తే తినలేము. సో అందుకే ఇది బాగా చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పోపు అయితే చల్లగా అయిపోయింది. సో నేను ఇప్పుడు పిక్కల్లోకి వేసేస్తున్నాను. ఇది పప్పు అన్నంతో చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దీంతో ఆనియన్ ఫ్లేవర్స్ వల్లే ఇది టేస్ట్ అయితే మారిపోద్ది, ఫుల్గా మారిపోద్ది. ఇలా బాగా కలుపుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎనీ డేస్ అయినా వస్తుంది. చిటికెడు ఇంగువ అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ నచ్చిపోయిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కూడా. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వస్తుంది. ఇది కూడా అంతే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, పెట్టుకోపోయిన వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు. దీనిలో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వచ్చేస్తుంది.
ఇది మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకోవాలి. నేను ఈ బాక్స్లో వేసుకుంటున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆవాల నూనె యాడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఎలా వేసుకోవాలి కంపల్సరీగా బయట పెట్టేవాళ్ళు. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టాం, సో అందుకే నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.